బీటెక్. బీటెక్ అంటే కొంతమందికి డిగ్రీ. కానీ చాలా మందికి ఒక ఎమోషనల్ జర్నీ. ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు మన కళ్ళల్లో డ్రీమ్స్ వస్తాయి. కానీ ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి ఐస్‌లో ప్రెషర్ ఉంటుంది. ఈ వీడియో ప్రతి ఇంజినీర్‌కి, ప్రతి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్‌కి, ప్రతి బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్‌కి డెడికేటెడ్. ఫస్ట్ డే కాలేజ్‌కి వెళ్ళినప్పుడు గుర్తుందా? న్యూ బ్యాగ్, న్యూ డ్రెస్, అన్నోన్ ఫేసెస్, కొంచెం ఫియర్, కొంచెం ఎక్సైట్‌మెంట్. క్లాస్ రూమ్‌లో సైలెంట్‌గా కూర్చొని ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారా అని ఆలోచిస్తున్నా. స్లోగా బెంచ్ మేట్స్ ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయ్యారు. అటెండెన్స్ కోసం మార్నింగ్ రష్, బస్ జర్నీ, క్యాంటీన్‌లో ముచ్చట్లు, ల్యాబ్‌లో కన్ఫ్యూజన్. ఆ రోజులు అప్పుడు నార్మల్ అనిపించాయి. కానీ ఇప్పుడు మెమోరీస్ అయిపోయాయి. ఇంజినీరింగ్ అంటే ఎంజాయ్మెంట్ అనుకున్నాం. కానీ నైట్ 12 వరకు అసైన్మెంట్స్ రాయడం, మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడ్డం, రిజల్ట్స్ వచ్చాక మన హార్ట్ బీట్ పెరిగిపోవడం, ఇది అందరికీ కామనే. అందరూ పడుకుంటే మనం మాత్రం సైలెంట్గా ఫ్యూచర్ గురించి ఆలోచించడం. జాబ్ వస్తుందా, నేను సెటిల్ అవుతానా, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఫుల్ఫిల్ చేయగలనా అని. కొన్నిసార్లు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మన క్యాపబిలిటీ మీద మనకే డౌట్ వస్తుంది. సోషల్ మీడియాలో అందరూ హ్యాపీగా కనిపించారు, కానీ రియాలిటీలో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ సైలెంట్గా స్ట్రగుల్ అయ్యారు. బ్యాక్లాగ్ వచ్చినప్పుడు అవుట్ సైడ్లో నవ్వాము, పర్లేదురా నెక్స్ట్ టైం క్లియర్ చేస్తా అన్నాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చాక మాత్రం సైలెంట్గా బాధపడ్డాం. మిడిల్ క్లాస్ బీటెక్ స్టూడెంట్స్కి కాలేజ్ ఫీ అంటే అమౌంట్ కాదు, పేరెంట్స్ సాక్రిఫైస్. నాన్న ఓవర్ థింక్ వర్క్ చేస్తారు, అమ్మ ఓన్ విష్ని వదిలేసుకుంటుంది. మన ఫ్యూచర్స్ కోసం సెమిస్టర్ ఫీ పేమెంట్ డేట్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఫేస్లో టెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఒకటే నమ్మకం, మన చైల్డ్ లైఫ్లో సెటిల్ అవుతాడు అని. కానీ మనం కొన్నిసార్లు పాస్ అవ్వడం కోసమే స్ట్రగుల్స్ చేస్తాం. ఫ్రెండ్స్ బర్త్డేస్కి వెళ్ళకపోయాం, ట్రిప్ స్కిప్ చేసాం, పాకెట్ మనీ సేవ్ చేసాం. కానీ ఒక డ్రీమ్ మాత్రమే వదులుకోలేదు, ఒకరోజు పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి అని. బీటెక్లో బెస్ట్ థింగ్స్ ఏంటో తెలుసా? ఫ్రెండ్స్. ఎగ్జామ్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపిరా అని కాల్స్, ల్యాబ్ రికార్డ్స్ కాపీయింగ్, మాస్ బంక్స్, లాస్ట్ బెంచ్లో కూర్చొని నవ్వడం, క్యాంటీన్లో అల్టిమేట్ డిస్కషన్స్. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ప్రిపరేషన్ కన్నా పక్కన ఫ్రెండ్ ఉండడం కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. కొన్ని ఫ్రెండ్షిప్స్ అయితే బ్లడ్ రిలేషన్ కన్నా స్ట్రాంగ్ అయిపోయాయి. కొన్ని ఫ్రెండ్షిప్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక కూడా లైఫ్ లాంగ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే భయం వేసింది, ఈ మూమెంట్స్ మళ్ళీ రావు. వన్ డే లాస్ట్ బెంచ్ ఎంటీ అయిపోతుంది, గ్రూప్ ఫొటోస్ మెమరీస్ అయిపోతాయి, డైలీ కలిసిన ఫ్రెండ్స్ డిఫరెంట్ సిటీస్కి వెళ్ళిపోతారు. ఫైనల్ ఇయర్కి వచ్చాక ఒక స్ట్రేంజర్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ ఫినిష్ అవుతుంది అనే హ్యాపీనెస్ కన్నా ఈ లైఫ్ మిస్ అవుతాం అనే పెయిన్ ఎక్కువ ఉంటుంది. ప్లేస్మెంట్స్ రిజెక్ట్ అయిన రోజులు స్మైల్ చేసి పర్లేదు అన్నాం, కానీ లోపల మాత్రం బ్రేక్ అయిపోయాం. లాస్ట్ వర్కింగ్ డే, లాస్ట్ అటెండెన్స్, లాస్ట్ క్యాంటీన్స్. ఆ లాస్ట్ అనే వర్డ్ చాలా పెయిన్ఫుల్. అప్పుడు అర్థమవుతుంది మనం ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ మెమోరీస్ కలెక్ట్ చేసామని. సో ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్న ప్రతి బీటెక్ స్టూడెంట్కి నీ పెయిన్ టెంపరీ, నీ స్ట్రగుల్ టెంపరీ, నీ బ్యాక్లాగ్స్ కూడా టెంపరీ. కానీ నువ్వు ఫైట్ చేసిన ఈ జర్నీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. వన్ డే జాబ్ వచ్చినప్పుడు, పేరెంట్స్ స్మైల్ చూసినప్పుడు, ఓల్డ్ ఫొటోస్ చూసినప్పుడు ఈ బీటెక్ స్ట్రగుల్స్ అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అయిపోతాయి. అటెండెన్స్ కోసం పరిగెట్టిన కార్డర్స్, స్ట్రెస్ ఇచ్చిన క్లాస్ రూమ్స్, ఇవన్నీ లైఫ్లో స్వీటెస్ట్ మెమరీ అయిపోతాయి. ఇంజనీరింగ్ మనకి జాబ్ మాత్రమే ఇవ్వదు, లైఫ్ని ఫేస్ చేయడం నేర్పిస్తుంది. అండ్ వన్ డే వీ విల్ మిస్ ది స్ట్రగుల్స్ టూ. బీటెక్ కంప్లీట్ అయ్యాక మనం డిగ్రీ మాత్రమే తీసుకోలేం, కొన్ని అన్కంఫర్టబుల్ మెమరీస్ కూడా తీసుకోగలం.